అన్నకు గుర్తు చేసిన మారాకనే మర్చిపోయినా. కొంచెం అందరు మాట్లాడకుంటున్నారా? మీడియా మిత్రులకు నమస్కారం. ఈ ప్రెస్ మీట్ చాలా ఇంపార్టెంట్. మీ మేనేజ్మెంట్లకు మాట్లాడుకునైనా లైవ్లోకి ఏమైనా అవకాశం ఉంటే కొంత ప్లాన్ చేసుకోండి అని తెలియజేస్తూ, ఓకేనా మిత్రమా? మీడియా మిత్రులకు నమస్కారం. వాస్తవంగా మేము యాత్ర ఫర్ చేంజ్ అనే కార్యక్రమాన్ని తీసుకొని గ్రామాలలో ఉండే సమస్యలు తెలుసుకొని ప్రభుత్వ హామీల వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేద్దామని బయలుదేరినాం. కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద ప్రశ్నిద్దామనుకుంటే ప్రజా సమస్యలను పరిష్కారం కోసం ప్రభుత్వం యొక్క ప్రయత్నంలో లోపం ఉందని చెప్పాలనుకునే ప్రయత్నం మేము చేస్తున్నప్పుడు ప్రభుత్వమే పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షలను పేపర్లు ముందే తమ అనుయాయులకు చేరడం, వాళ్ళు పరీక్షలు రాయడం, ఉద్యోగాలు రావడం వల్ల ప్రభుత్వము ఈ పరీక్షలను అన్నిటిని కూడా రద్దు చేసి మళ్ళీ నిర్వహిస్తున్నామని అంటున్నారు. కానీ ఈరోజు ఈ తప్పిదాలకు ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపురించినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈరోజు ఈ సమస్య యొక్క తీవ్రతను గుర్తించి ఈ సమస్య పట్ల తెలంగాణ సమాజంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు జీవన్మరణ సమస్యగా భావించి లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వస్తుంటే పోలీసులు వాళ్ళను నిర్బంధించి నియంత్రించి ఈ తప్పిదంలో ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పిపుచ్చాలనే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం గాంధారి మండలంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. నిరుద్యోగ నిరసన కార్యక్రమం. ఇందులో పెద్దలు షబీర్ అలీ గారు, సోదరిమణి సీతక్క గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, వినోద్ రెడ్డి గారు, చామల్ కిరణ్ గారు, రియాజ్ గారు, సురేష్ షెట్కర్ గారు, మాజీ ఎమ్మెల్సీ భూపత్ రెడ్డి గారితో సహా ఈ ప్రాంత నాయకులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. నిన్న కూడా నేను కామారెడ్డిలో ఈ విషయానికి సంబంధించి కొన్ని వివరాలు వివరించే ప్రయత్నం చేసిన దాని కొనసాగింపుగానే ఈరోజు ఈ పత్రికా సమావేశం. నిన్న నేను ప్రస్తావించిన దాంట్లో ఈ ప్రశ్నాపత్రాల కుంభకోణానికి సంబంధించి ఇది లీక్ అనాలనా, హ్యాక్ అనాలనా, హాని ట్రాప్ అనాలనా నాకు తెలీదు. ప్రభుత్వం రకరకాల పేర్లు ఇస్తుంది. ఏది ఏమైనా 2015 నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రతి పరీక్షలో ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడం, కొద్దిమంది వ్యక్తులకు ఆయాచిత లబ్ధి చేకూరడం, తద్వారా పేద విద్యార్థులు, ప్రతిభ కలిగిన విద్యార్థులకు నష్టం జరిగి రాష్ట్ర ప్రభుత్వం మీద తెలంగాణ సమాజము 30 లక్షల మంది నిరుద్యోగులు విశ్వాసం కోల్పోయినరు. ఈరోజు నిర్వహించిన పరీక్షలను రద్దు చేస్తున్న ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి తెలంగాణ సమాజం ముక్త కంఠంతో డిమాండ్ చేస్తుంది. ఇక ఈరోజు ప్రభుత్వం ఏదైతే
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలలో నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులే, ఒకటి ప్రవీణ్ కుమార్, రెండు రాజశేఖర రెడ్డి గారికి సంబంధం ఉంది, వ్యక్తులకే సంబంధం తప్ప సంస్థ కానీ వ్యవస్థకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఇది కేటీఆర్కి ఎందుకు రుద్దుతున్నారు, ఐటీ శాఖ మంత్రికి? నాకేం సంబంధం, నన్నెందుకు బర్తరఫ్ చేయాలని ఒక అతి తెలివితో కూడుకున్న ప్రశ్న కేటీఆర్ గారు లేవనెత్తడం జరిగింది. అందుకే ఈరోజు కేటీఆర్ గారిని బర్తరఫ్ చేయడం కాదు, చెంచల్గూడ జైల్లో బంధించాలి అనడానికి అవకాశం ఉన్న అన్ని విషయాలు ఈరోజు మీడియా మిత్రులకు నేను చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, ఈ ప్రశ్నపత్రాల విషయంలో తప్పిదంలో 9 మందిని అరెస్ట్ చేశారు. 13 తారీఖు నాడు అరెస్ట్ చేస్తే 18 తారీఖు నాడు కస్టడీలోకి తీసుకున్నారు. దాదాపుగా 6 రోజులు వీళ్ళని ఎక్కడెక్కడ పెట్టిండ్రు, చెంచల్గూడ జైల్లో ఎన్ని రోజులు పెట్టిండ్రు, పోలీసుల నిర్బంధంలో ఎన్ని రోజులు ఉన్నారు, అరెస్ట్ చేసిన తక్షణమే, అరెస్టు చూపించిన మరుక్షణం కస్టడీ పిటిషన్ వేసి వాళ్ళను తమ కస్టడీలోకి తీసుకొని, స్వాధీనంలోకి తీసుకొని జరిగిన నేరానికి కారణం ఎవరు అనే వివరాలు ఎందుకు సేకరించలేదు? మొట్టమొదటి ప్రశ్న ప్రభుత్వాన్ని ఇక్కడ మేము అనుమానిస్తున్నాము. రెండవ విషయము, చెంచల్గూడ జైల్లో ఈ నిందితులు ఉన్నప్పుడు అక్కడికి ప్రభుత్వం వైపు నుంచి మధ్యవర్తులుగా వెళ్ళిన వాళ్ళెవరు? పోలీస్ అధికారులు కావచ్చు, రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కావచ్చు, ఎవరెవరు చెంచల్గూడ జైలుకి వెళ్ళి నేర ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తులను కలిసి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల పేర్లు బయట పెట్టొద్దు, ఒకవేళ పెడితే మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తాము అని బెదిరించిన మాట వాస్తవం కాదా? కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, చెంచల్గూడ జైలుకు సంబంధించిన ఉన్నత అధికారులను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పటి వరకు 13 తారీఖు నుంచి 18 తారీఖు వరకు చెంచల్గూడ జైలును సందర్శించిన విజిటర్స్ వివరాలను అన్నింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలి. 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీక్ వెనకాల ఉన్న ముద్దాయిలను, వాళ్ళని కలవడానికి వచ్చిన వాళ్ళను, చెంచల్గూడ జైలు సందర్శకులను అందరి సీసీ ఫుటేజ్ మాకు తక్షణమే కావాలి. రెండవ డిమాండ్ స్పష్టంగా చెప్తున్నాను, 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు చెంచల్గూడ జైలుకు సంబంధించిన సందర్శకుల వివరాలు కంప్లీట్గా అన్ఎడిటెడ్ వెర్షన్, ఏమాత్రము కత్తిరింపులకు తొలగింపులకు పాల్పడకుండా చెంచల్గూడ జైలుకు సంబంధించిన సీసీ కెమెరాల యొక్క పూర్తి వివరాలను కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా తెలంగాణలో ఉండే 4 కోట్ల ప్రజలకు బహిరంగపరచాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది. మూడవది, నిన్న మధ్యాహ్నం కేటీఆర్ గారి పత్రికా సమావేశం తర్వాత నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. వాళ్ళని కస్టడీలోకి తీసుకోకముందే, వాళ్ళని విచారణ చేయకముందే తారక రామారావు గారికి, ప్రవీణ్ కుమారు, రాజశేఖర రెడ్డి మాత్రమే ఈ ప్రశ్నపత్రాల లీక్ కుంభకోణంలో ఉన్నారు. మిగతా ఎవ్వరికీ సంబంధం లేదు, సంస్థకు సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇద్దరు వ్యక్తులని ఎట్లా నిర్ధారించిండు? తారక రామారావు గారు ఏమైనా ప్రత్యేక విచారణ అధికారా, లేదా సంబంధిత శాఖ మంత్రి, లేదా తారక రామారావు గారికి ఇతరులు ఎవరు లేరు అని, ఈ ఇద్దరు వ్యక్తులకే సంబంధం ఉందని తారక రామారావు గారికి ఎవరు నివేదిక ఇచ్చిండ్రు? కేటీఆర్ ఎలా నిర్ధారించిండు? ఇది మూడవ అనుమానం.
అదేవిధంగా ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైనా ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలకు కానీ ఉద్యోగ అవకాశాలకు అనర్హులు. ఆ సంస్థలో పనిచేసే, బాగా వినండి మిత్రులారా, ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైనా ఆ సంస్థ నిర్వహించే పరీక్షలకు పోటీ పడడానికి అర్హత లేదు. ఎందుకంటే ఆ సంస్థలో పనిచేసేటప్పుడు ఆ సంస్థ నిర్వహించే పరీక్షా పత్రాలు ఏదో రకంగా వీళ్ళకి అందుబాటులో ఉంటాయి. కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల ప్రకారము ఎవ్వరు కూడా అక్కడ ఉన్నోళ్ళు పోటీ పరీక్షలు రాయడానికి అర్హత లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు, కేటీఆర్ బాధ్యత వహించి నిర్వహిస్తున్న ప్రభుత్వంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలకు 20 మందికి పైగా ఈ పరీక్షలు రాసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసి ఇచ్చిన మాట వాస్తవం కాదా? అలా ఎన్ఓసి ఇవ్వడం అనేది నిబంధనలకు విరుద్ధము. ఒకవేళ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎవరైనా ఇట్లాంటి పోటీ పరీక్షలో ఒకవేళ పాల్గొనాలి అనుకుంటే వాళ్ళు ఇతర శాఖలకు బదిలీ చేయించుకోవాలి, లేదా లాంగ్ లీవ్లో ఉండాలి, లేదా ఉద్యోగం రాజీనామా చేయాలి. ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలలో పోటీ పడాలి అని అంటే వాళ్ళు లాంగ్ లీవ్ మీదనైనా వెళ్ళాలి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు, లేదా ఇతర శాఖలకు బదిలీ చేయించుకొని వెళ్ళిపోయి అక్కడి నుంచి పరీక్ష రాయాలి, లేదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండే ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు మాత్రమే వాళ్ళ పోటీ పరీక్షలో పాల్గొనడానికి అర్హత ఉంటుంది. కానీ అక్కడనే పని చేసుకుంటూ అక్కడనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ 20 మందికి పైగా రాష్ట్ర ప్రభుత్వం తెలిసి పోటీ పరీక్షలు రాసినరు. అందులో ముఖ్యంగా కొద్దిమంది వ్యక్తుల వివరాలు నేను చెప్పదలుచుకున్నాను. గ్రూప్ 1 2011లో నోటిఫికేషన్ ఇచ్చి 2016లో ఏదైతే ఫలితాలు ప్రకటించారో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి ర్యాంక్ వచ్చిన మాధురి గారు సరాసరి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ పరీక్ష రాసింది, ఆమెకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. రజనీకాంత్ రెడ్డి అని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తూ గ్రూప్ 1 పరీక్ష రాస్తే రజనీకాంత్ రెడ్డికి 4వ ర్యాంక్ వచ్చింది. అంటే ఇతను పరీక్ష రాయడానికే అర్హత లేదు. ఇతను పరీక్ష రాస్తే ఇతనికి గ్రూప్ 1లో 4వ ర్యాంక్ ఇచ్చిండ్రు. వీళ్ళు ఎవరికి సన్నిహితులు, ఎవరి నుంచి ఎవరికి లావాదేవీలు జరిగినాయి అనేది ఇది చర్చ జరగాలి. అదేవిధంగా 2016లో ఒకటే సెంటర్ నుంచి 25 మందికి, సేమ్ సెంటర్లో 25 మందికి టాప్లో ఉండే ప్రతి ఉద్యోగం వచ్చింది. కాబట్టి ఈరోజు మాధురికి గ్రూప్ 1లో ఫస్ట్ ర్యాంక్ రావడానికి విచారణ జరగాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండుకుంటూ 2016లో 4వ ర్యాంక్ సాధించిన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్న రజనీకాంత్ రెడ్డికి సంబంధించిన దాని మీద కూడా ఇవాళ చర్చ జరగాలి. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం మొండివాదన చేస్తుంది. నిన్న కేటీఆర్ గారు నాకేం సంబంధం లేదని వితండవాదం చేశాడు. నిన్నటికి నాకు కొంత మాత్రమే సమాచారం ఉండే, ఈరోజు మిగతా సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఈరోజు ఆరోపణను ఎదుర్కొంటున్న రాజశేఖర్ రెడ్డిది జగిత్యాల జిల్లా మాల్యాల మండలం, అతని ఊరు వచ్చేసి తాటిపల్లి, కేటీఆర్ పిఏ పేరు వచ్చేసి తిరుపతి. మొదటి నుంచి కేటీఆర్కు వెన్నంటి నీడలాగా ఉంటాడు తిరుపతి. అంటే ముఖ్యమంత్రి గారికి షాడో ముఖ్యమంత్రి కేటీఆర్ అయితే కేటీఆర్ గారికి షాడో మంత్రి తిరుపతి. మొత్తం పేషీని నడిపేది, మంత్రి గారి వ్యవహారాలను చక్కదిద్దేది తిరుపతి అనే పిఏ. ఈ తిరుపతి వచ్చేసి మాల్యాల మండలంలో
పోతారు. రాజశేఖర రెడ్డిది వచ్చేసి మాల్యాల మండలంలో తాటిపల్లి, తిరుపతిది మాల్యాల మండలంలో పోతారు. వీళ్ళిద్దరు ఊర్ల మధ్యలో 7-8 కిలోమీటర్ల దూరమే ఉంది. వీళ్ళిద్దరు పాత మిత్రులు. కేటీఆర్ పిఏ తిరుపతి, ఏటు ముద్దాయి రాజశేఖర రెడ్డి ఇద్దరు నిజామాబాద్ జిల్లా మాల్యాల మండలం పక్కపక్క గ్రామాలు. కరీంనగర్, జగిత్యాల జిల్లా, ఓల్డ్ కరీంనగర్, అదే కదా. అంటే ఇప్పుడు జగిత్యాల జిల్లాలకు వచ్చింది కదా, ఉన్నంత సేమే కదా. సో జగిత్యాల జిల్లా మాల్యాల మండలం పక్కన గ్రామాలు. 2017లో అవుట్ సోర్సింగ్లో రాజశేఖర రెడ్డికి ఉద్యోగం ఇప్పించిందే తిరుపతి సూచన మేరకు కేటీఆర్ గారు ఉద్యోగం ఇప్పించింది రాజశేఖర రెడ్డికి. దీనికి సంబంధించి టిఎస్ తెలంగాణ కంప్యూటర్ సంబంధించిన వ్యక్తి జగన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఒత్తిడి తీసుకొచ్చి అతనికి ఉద్యోగం ఇప్పించి, ఉద్యోగంలో అతనికి ప్రమోషన్ ఇప్పించి అతన్ని తీసుకొచ్చి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కేటీఆర్ ఆఫీస్ నుంచే మొత్తం వ్యవహారం జరిగింది. కేటీఆర్ గారు పిఏ తిరుపతి పూర్తి స్థాయిలో కేటీఆర్ మీద సూచనలు చేసి ఒత్తిడి చేసి ఈ రాజశేఖర రెడ్డికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించిందే కేటీఆర్ ఆఫీస్ నుండి. దీంట్లో ప్రత్యక్షంగా కేటీఆర్ గారికి పాత్ర ఉన్నది. ఆయన పిఏ తిరుపతి భైరవిని దృష్టిలో పెట్టుకొని ఆయన సూచనలు, ఆయన సహకారంతో ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ ఇప్పించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు బదిలీ చేసిరు. ఇవాళ మండలానికి సంబంధించి మాకు అందుతున్న సమాచారం ప్రకారం గ్రూప్ 1 పరీక్షలు రాసిన దాదాపుగా అందులో 100 మందికి ఆ మండలం నుంచి 103 కంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఏ మండలం నుంచి అయితే కేటీఆర్ గారు పిఏ తిరుపతి, ఏ మండలం నుంచి అయితే ఏటు ముద్దాయి రాజశేఖర రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో వీళ్ళిద్దరికీ అత్యంత సన్నిహితులు. ఇటు తిరుపతికి అటు రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితులుగా పేరుపడ్డ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులకు ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలలో అత్యధికంగా మార్కులు వచ్చినాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా 100 మందికి పైగా మార్కులు గ్రూప్ 1లో వచ్చిన వాళ్ళందరి వివరాలు ప్రభుత్వం బయటపెట్టాలి. ఈరోజు ఈ విచారణ పారదర్శకంగా జరగాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కుంభకోణంలో మంత్రుల పాత్ర, కమిషన్ చైర్మన్, సెక్రటరీ పాత్ర లేదు అని ప్రభుత్వం నిరూపించుకోవాలంటే ప్రభుత్వం తక్షణమే గ్రూప్ 1 పరీక్షలలో 100 మార్కులకు పైగా మార్కులు తెచ్చుకున్న వాళ్ళ పూర్తి వివరాలు ప్రభుత్వాన్ని విడుదల చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా టీఎస్ ద్వారా ఉద్యోగం ప్రమోషన్ ఏదైతే 2007లో ఇప్పించిండ్రో దీనికి సంబంధించిన అసలు అతను ఉద్యోగం ఎక్కడిచ్చిండ్రు, ఎక్కడ ప్రమోషన్ ఇచ్చిండ్రు, అతన్ని ఎక్కడికి బదిలీ చేసిండ్రు, ఈ వివరాలన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా ఈరోజు కాన్ఫిడెన్షియల్ సెక్షన్కి సంబంధించి వివరాలు, కంప్యూటర్, పాస్కోడ్ ఇవన్నీ కూడా ప్రవీణ్ కుమార్ రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ వివరాలు వాళ్ళు బయట పెట్టిరని వాళ్ళు చెప్తారు. నేను ఒక పేరును నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి గారి పాత్ర ఈ మొత్తం వ్యవహారంలో ఏంటిది? శంకరలక్ష్మి గారికి ఉన్న పాత్ర ఉందా లేదా? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ అనితా రామచంద్రన్కి, చైర్మన్ జనార్దన్ రెడ్డి గారికి తెలుసా తెలియదా? తక్షణమే శంకరలక్ష్మి గారు ఎవరు, వాళ్ళకు సంబంధించి ఏమి మీ దగ్గర సమాచారం ఉంది, దీనికి సంబంధించి మీరు ఇమ్మీడియట్గా విచారణ చేపట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఎన్ఓసి ఇచ్చిన దాంట్లో కొంతమందికి ఉద్యోగాలు ఇందులో వచ్చిన వాళ్ళు, వీరిలో కొందరు వివరాలు నేను చెప్పదలుచుకున్నా.
శ్రీలక్ష్మి, ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయన, శ్రీదేవి, వెంకటాద్రి, రమేష్, శివగౌడ్, వాసు, మధులత లాంటి వాళ్ళకి, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేసే వాళ్ళకి మీరు నిబంధనలకు వ్యతిరేకంగా మీరు సహాయాన్ని అందించిన మాట వాస్తవమా కాదా? వీళ్ళందరూ వేరే శాఖలకు బదిలీ అయినరా, ఉద్యోగాలకు రాజీనామా చేసిండ్రా, లేకపోతే ఇక్కడనే ఉండి లాంగ్ లీవ్ పెట్టి పరీక్షలు రాసిండ్రా? ఏ ప్రాతిపదికన నేను 20కి పైగా ఉద్యోగులకు అనుమతులు ఇచ్చిండ్రని చెప్పిన అందులో కొన్ని పేర్లు నేను చెప్తున్నా. నేను చెప్పే పేర్లకు వీళ్ళు పరీక్షలు రాసిండ్రా లేదా, మీరు అనుమతి ఇచ్చిండ్రా లేదా? ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేస్తున్న శ్రీలక్ష్మి, ప్రవీణ్ కుమార్, శ్రీదేవి, వెంకటాద్రి, రమేష్, శివగౌడ్, వాసు, మధులతలకు సంబంధించిన ఇంకా ఇతరులు ఎవరెవరికి మీరు అనుమతి ఇచ్చిండ్రు? ఇందులో పని చేసుకుంటూ ఈ సంస్థ నిర్వహించే పరీక్షలకు పోటీ పడడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా లేదా? ఒకవేళ అనుమతి ఇస్తే అనుమతి ఇచ్చిన వ్యక్తుల పేర్లు, వాటి వివరాలు రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలి. రెండవది, ఇవాళ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ ఎక్కడైతే ఈ ప్రశ్నపత్రాలు నిక్షిప్తం చేసి ఉంచుతారో, ఏదైతే స్ట్రాంగ్ రూమ్ లేదా ఏదైతే కంప్యూటర్ ఉన్నదో దాని ఐపీ కానీ లేకపోతే దాని పాస్వర్డ్ కానీ ఎవరి దగ్గర ఉండాలి? ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రవీణ్ కుమార్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, కానీ ఈ కాన్ఫిడెన్షియల్ సెక్షన్కి సంబంధించిన సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి పాత్ర ఉందా లేదా? ఒకవేళ ఉంటే కేటీఆర్ గారికి ఈ వివరాలు తెలుసా తెలియదా చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వము ఇప్పుడు ఏదైతే ఇతన్ని పట్టుకున్నప్పుడు 15 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు అతని పెన్ డ్రైవ్లో దొరికినాయి. 15 పరీక్షలకు అతన్ని కాన్ఫిడెన్షియల్గా అతని పెన్ డ్రైవ్ ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చేసినప్పుడు 15 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల వివరాలు దొరికినాయి. ఇది హిందూ పేపర్లో ప్రముఖంగా ఆర్టికల్ వచ్చింది. దీని వివరాలు నిన్న ఎందుకు తారక రామారావు బయట పెట్టలేదు? కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా కేటీఆర్ మీద నిర్దిష్టమైన ఆరోపణ చేస్తుంది. ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర రెడ్డి గారికి కేటీఆర్ పిఏ తిరుపతికి మిత్రుడు కాబట్టే బయట దేశంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన పరిమితమైన పరిజ్ఞానం ఉన్న రాజశేఖర రెడ్డికి అవుట్ సోర్సింగ్ ద్వారా తిరుపతి సూచన మేరకు కేటీఆర్ఏ ఉద్యోగం ఇప్పించిండు. ఉద్యోగం ఇప్పించిన తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ప్రమోషన్ ఇప్పించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు బదిలీ చేసిండ్రు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేస్తున్న రాజశేఖర రెడ్డి ఈ పేపర్ల వివరాలను, ఈ ప్రశ్నపత్రాలు, వీటికి సంబంధించిన వాటిని అన్నింటిని సేకరించి కేటీఆర్ పిఏ తిరుపతి ద్వారా వాళ్ళ మండలం మాల్యాలలో చాలా మందికి ఇవ్వడము, తద్వారా లబ్ధి పొందడం అనేది జరిగింది. దీనికి సంబంధించి పూర్తి బాధ్యత ఒక మంత్రి పేషీలో జరిగిన తతంగం మంత్రి గారికి తెలియకుండా జరుగుతుందని ఎవరు అనుకోరు. కాబట్టి కేటీఆర్ పేషీ నుంచే ఈ తతంగానికి అన్ని కూడా ఇవాళ ఏ విచారణ చేసినా వాటి మూలాలు కేటీఆర్ పేషీలో తేలుతున్నాయి. ఐటీ శాఖ మంత్రికే కాకుండా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర రెడ్డికి ఉద్యోగం ఇప్పించడానికి, అతనికి ప్రమోషన్ రావడానికి, అతన్ని తీసుకొచ్చి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అత్యంత కీలకమైన పోస్ట్ ఇప్పించడానికి కేటీఆర్ మంత్రి కార్యాలయమే అన్ని వ్యవహారాలను చక్కదిద్దింది. కాబట్టి ఈరోజు ఈ ఆరోపణల నుంచి కేటీఆర్ తప్పించుకోలేడు, రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోలేదు. కాబట్టి ఏ విచారణ జరగకముందే, వాళ్ళని కస్టడీలోకి తీసుకోకముందే హడావిడిగా కేటీఆర్ గారు నిన్న వచ్చి పత్రికా సమావేశం పెట్టి ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది, ఆ వ్యక్తులు ప్రవీణ్ కుమార్ అండ్ రాజశేఖర్ రెడ్డి, సంస్థ కానీ వ్యవస్థ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని మిగతా వాళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చి ఇద్దరు వ్యక్తులనే నేరగాళ్లుగా చూపించడానికి ఏదైతే నిన్న ప్రయాసపడ్డాడో మంత్రి గారు, దీన్ని బట్టి
మంత్రి గారు తత్తరపాటు, మంత్రి గారు తొందరపాటు, మంత్రి గారు నేరస్తులను కాపాడాలన్న ఆలోచనని, నేరంలో మంత్రి గారికి భాగస్వామ్యం ఉందన్న విషయాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసిండు. అందుకే కాంగ్రెస్ పార్టీ 13 తారీఖు రోజు అరెస్టు చేసిన ఈ 9 మందిని 13 నుంచి 18 తారీఖు కస్టడీలోకి తీసుకునే వరకు ఎక్కడెక్కడ ఈ ముద్దాయిలను తిప్పిండ్రు, ఎన్ని రోజులు వీళ్ళు చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు 13 తారీఖు నుంచి 18 తారీఖు వరకు చెంచల్గూడ జైల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను మొత్తం బయట పెట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా విజిటర్స్ లిస్టు మొత్తము వాళ్ళ అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ 6 రోజులకు సంబంధించిన చెంచల్గూడ జైలును సందర్శించిన వ్యక్తుల యొక్క పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలి. మాకు అందిన సమాచారము, మాకు అందుతున్న నిర్దిష్టమైన సమాచారము, రహస్య సమాచారము, వీళ్లను ఎంబడీకే కస్టడీలోకి తీసుకోకుండా అక్కడ పెట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తామని వాళ్ళని లొంగ తీసుకొని ప్రభుత్వంలో ఉన్న ఈ నేరానికి మేమే పాల్గొన్నాము, మేము డబ్బుల ఆశ కోసము మేము ఈ ప్రశ్నాపత్రాలను దొంగిలించి మేము అమ్ముకున్నామని వాళ్ళని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చే విధంగా వాళ్ళని అన్ని రకాలుగా ఒత్తిడి చేసి భయపెట్టి లొంగ తీసుకున్న తర్వాతనే కేటీఆర్ నిన్న పత్రికా సమావేశం పెట్టిన తర్వాత వాళ్ళను నిన్న సాయంత్రం కస్తున్నారు. దీని వెనకాల మొత్తం ఒక రహస్యంగా ఒక వ్యవస్థనే ఈ పేపర్ల లీకేజ్ వెనకాల జరిగింది. దీని వెనకాల మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఒక మాఫియాగా ఏర్పడి నేరారోపణ ఎదుర్కొంటున్న వాళ్లను కొద్ది మందికే పరిమితం చేసి మిగతా వాళ్ళను కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ బోధన్ బియ్యం కుంభకోణం కావచ్చు, నయీం కోణం కావచ్చు, పత్రాల మీద ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 19లో ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష పత్రాలను ప్రకటించడానికి గ్లోబరీనా అనే సంస్థకు కట్టబెట్టిండ్రు. ఈ గ్లోబరీనా అనే సంస్థ అనుభవము అంతకుముందు విషయ పరిజ్ఞానం కూడా లేదు. అతనికి ఉన్న కేటీఆర్ ఫ్రెండ్ అవ్వడమే ఆ గ్లోబరీనా సంస్థ యజమాని. కేటీఆర్ ఒత్తిడి మేరకు ఆనాడు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీగా పనిచేసిన జనార్దన్ రెడ్డి గ్లోబరీనా సంస్థకు ఈ కాంట్రాక్ట్ అప్పచెప్పడం వల్ల వాళ్ళు 3,28,000 ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే 60,000 తప్పులు జరిగినాయని ప్రభుత్వమే నిర్ధారించి నిపుణుల నివేదిక అంటే 60,000 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం అవసరమైన గ్లోబరీనా సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చింది ఈనాటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి. 2019లో కేటీఆర్ మిత్రుడికి అప్పనంగా నిబంధనలు ఉల్లంఘించి సహాయం చేసినందుకు ఐఏఎస్ ఆఫీసర్ చేసిన తర్వాత అతన్ని తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా నియమించారు. అంటే తన పొలిటికల్ బాస్లకు వివరించిన జనార్దన్ రెడ్డిని ఇంటర్మీడియట్ బోర్డులో గ్లోబరీనా సంస్థ, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి కలిసి 27 మంది పొట్టన పెట్టుకున్నారు. ఆ రోజు పరీక్ష ఫలితాల విడుదలలో గ్లోబల్ సృష్టించిన గందరగోళంలో 27 మంది తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక ఉదాహరణ, నవ్య అనే ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్లో అన్నిటికీ ఆల్మోస్ట్ 100 మార్క్స్ వచ్చిన అమ్మాయికి సెకండ్ ఇయర్లో తెలుగులో 0 మార్కులు వచ్చినాయి. ఆ అమ్మాయి రివాల్యుయేషన్కు పెడితే 99 మార్కులు వచ్చి పాస్ అయింది. అట్లా 60,000 తప్పులకు పాల్పడ్డది గ్లోబరీనా సంస్థ. ఆ సంస్థ మీద చర్యలు తీసుకోలే. ఆనాడు జనార్దన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోలే. కానీ జనార్దన్ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్ కాగానే అతను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియమించారు. జనార్దన్ రెడ్డి గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియమించినాక తిరుపతి నియమించిన
తిరుపతి సూచన మేరకు నియమించిన రాజశేఖర్ రెడ్డి ఇవాళ ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుండు. అంటే దీని వెనకాల 2016 నుంచి జరిగిన పరీక్షలు అన్నిట్లలో గోల్మాల్ జరిగింది. దానికి ఉదాహరణ రజనీకాంత్ రెడ్డి అందులో పనిచేస్తూ గ్రూప్ 1 పరీక్ష రాసి జూనియర్ అసిస్టెంట్గా పనిచేసే రజనీకాంత్ రెడ్డికి రాష్ట్రంలో 4వ ర్యాంక్ వచ్చింది. ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్గా ఉన్నాడు. ఎన్ఆర్ఐ మాధురికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కాబట్టి 2016 నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన అన్ని పరీక్షల మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని 30 లక్షల విద్యార్థుల ఆందోళనతో భయంతో ఇవాళ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. తెలంగాణ సమాజం అంతా విద్యార్థి లోకమంతా అట్టుడుకుతున్నది. ఇంత తీవ్రమైన సమస్య మీద ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారు 30 లక్షల విద్యార్థులకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేయలే. ఇంత బాధ్యతారహితమైన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నాడు. ఇక కేటీఆర్ నిన్న వచ్చే మంత్రిగా ఆయన జరిగిన దాని మీద తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి సంబంధిత అధికారుల మీద స్పెషల్ కోర్టు వేసి పూర్తి స్థాయిలో విచారణ వెంబడే చర్యలు తీసుకుంటాం అనేది ఇడిసబెట్టేసి ఆయన పేషీకి ఎక్కడొచ్చి ఆయన నెత్తిమీదకి ఎక్కడొచ్చి ఇది చుట్టుకుంటుందో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి 2 వ్యక్తులకు పరిమితం చేసేసి జడ్జిమెంట్ రాసేసి నేను ఈరోజు అడుగుతున్నా, షాడో ముఖ్యమంత్రి అయిన కేటీఆర్ గారు ప్రవీణ్ కుమార్ అండ్ రాజశేఖర్ రెడ్డి నేరస్తులు మిగతా ఎవరికి సంబంధం లేదని చెప్పిన తర్వాత సిట్ స్పెషల్ అధికారిగా ఉన్న ఏఆర్ శ్రీనివాస్ కేటీఆర్ ఆదేశాలను కాదని వేరే బాధ్యత నిర్వహిస్తాడా? ఏఆర్ శ్రీనివాస్ ఎవరు? కేటీఆర్ బామ్మర్ది, రాజ్ పాకాల క్లోజెస్ట్ ఫ్రెండ్. ఇద్దరు పక్కపక్కన ఇంట్లో ఉంటారు. ఇవాళ నీ బామ్మర్దికి సంబంధించిన మిత్రుడిని సెట్టు ఉన్నతాధికారిగా నియమించి నీకు కావాల్సిన నివేదిక రాపించుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలకి ఏఆర్ శ్రీనివాస్కు ఉన్న బంధం ఏంది? వీళ్ళిద్దరు ఇల్లు ఎక్కడుంటే వీళ్ళిద్దరు కలిసి ఉంటారా, కలిసి ఉండరా? అంటే ఈ మొత్తం విషయంలో అన్ని కనెక్షన్స్ కేటీఆర్ చుట్టూతోనే కేటీఆర్ పేషీలోనే తేలుతున్నాయి, ఏ కనెక్షన్ చూసినా. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ ఆల్రెడీ ఈ రాష్ట్రంలో విచారణ చేసే అధికారులకు పరోక్షమైన హెచ్చరిక నిన్న పత్రికా సమావేశం పెట్టి ఇచ్చిండు. కాబట్టి సిట్టు మీద మాకు విశ్వాసం లేదు, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏ సిట్టు కూడా ఇంతవరకు నివేదికలు ఇవ్వలే, నివేదికలు ఇస్తే వాటి మీద చర్యలు తీసుకోలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది స్పష్టంగా, సిబిఐ విచారణ జరగాలి. సిబిఐ విచారణ ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించాలి. ఈ లోపల కేటీఆర్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న చైర్మన్ ఉన్న వాళ్ళందరినీ తక్షణమే రద్దు చేయాలి. రద్దు చేయడమే కాకుండా ఇప్పుడు నేనేవైతే వివరాలు చెప్పినో వీటి మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలి. శంకర్ లక్ష్మి ఎవరు, రజనీకాంత్ రెడ్డి ఎవరు, మాధురి ఎవరు, 2016 నుంచి ఇప్పటి వరకు జరిగిన పరీక్షలకు సంబంధించిన అన్ని వివరాలను బయటపెట్టాలి. 2016 గ్రూప్ 1 పరీక్షలలో వచ్చిన మార్కులు లబ్ధిదారులను ఆర్టీఐ కింద అడిగినా ఇస్తలేరు. యాక్చువల్గా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అండ్ మార్క్స్ కేటగారికల్గా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. కానీ నాకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన ఫలితాలు ఏవి పబ్లిక్ డొమైన్లో పెడతలేరు. ఎందుకంటే ఏ వ్యక్తి సెలెక్ట్ అయిందో రహస్యంగా వాళ్ళకే అపాయింట్మెంట్ లెటర్ పంపించేసి డిపార్ట్మెంట్లో జాయిన్ చేస్తున్నారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిన అవకతవకలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన తప్పిదాలు తెలుసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పటి వరకు 155 నోటిఫికేషన్ల ద్వారా 37,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినామని నిన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో మీరు ఇచ్చిన నోటిఫికేషన్ల వివరాలు, మీరు ఎంపిక చేసిన సెలెక్ట్ అయిన ఉద్యోగస్తుల వివరాలు అన్నిటినీ మీరు మీ వెబ్సైట్లో పెట్టాలి. అదేవిధంగా
2016 గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి ప్రతి వ్యక్తి యొక్క చిరునామా, అతను సాధించిన మార్కులన్నిటిని కూడా ఈరోజు మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ హడావిడి అంతా కస్టడీలో తీసుకోవడానికి కారణం, విచారణ మొదలు పెట్టడానికి కారణం కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసింది. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించిన అవకతవకలపై సిబిఐ విచారణ లేదా సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయాలని చెప్పి మేము హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సోమవారం రోజు లిస్ట్ అయింది 30వ నెంబర్. రేపు విచారణకు వచ్చే లోపల ఆల్రెడీ విచారణ మొదలైంది, ఇక సిబిఐ విచారణకు అవసరం లేదని చెప్పాలని వాళ్ళ తాపత్రయము. కానీ దొంగోడు ఎంత పెద్ద దొంగతనం చేసినా ఒక ఆనవాళ్ళు వదిలిపోతాడట. కేటీఆర్ కూడా హడావిడిలో చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిన్న ఒక ఆనవాళ్ళు వదిలేసిండు. ఏందో ఆనవాళ్ళంటే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి మొదట పోలీస్ స్టేషన్ల విచారణ అన్నారు, తర్వాత సిట్ వేసి విచారణ చేస్తున్నామన్నారు. కొంతమంది వ్యక్తులు కోర్టుకు పోయినప్పుడు కోర్టులో మేము ఆల్రెడీ సిట్ ద్వారా విచారణ చేస్తున్నాము, సిబిఐ అవసరం లేదన్నారు. కానీ కోర్టులో ఏం చర్చకు వచ్చింది? సిట్ చేయాల్సిన విచారణకు సంబంధించిన అన్ని వివరాలు ముఖ్యమంత్రి గారు ముందే పత్రికా సమావేశం పెట్టి వీడియోలు వాళ్ళ ఆడియోలు అన్నిటిని కూడా కోర్టు జడ్జిలకు పంపించి వివరాలని పత్రికా సమావేశం పెట్టి ఎవరు నేరస్తులో ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ పత్రికా సమావేశంలో పెట్టింది. కాబట్టి ఈ అధికారులందరూ ఆ ముఖ్యమంత్రి కిందనే పనిచేయాలి, వాళ్ళ పోస్టింగులు ముఖ్యమంత్రి మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ విచారణ రాష్ట్రం నియమించిన సిట్ అధికారులు చేయడానికి వీల్లేదు, అందుకే సిబిఐకి ఈ విచారణను బదిలీ చేస్తున్నామని హైకోర్టు చెప్పింది. సేమ్ ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో ఏ విధంగా అయితే సిట్ ఏర్పాటు చేసి వాళ్ళు విచారణ చేస్తున్నప్పుడే విచారణకు సంబంధం లేని ముఖ్యమంత్రి గారు పత్రికా సమావేశం పెట్టి వాటి వివరాలన్నిటినీ పత్రికలకు వివరించడంతో కోర్టులు ఈ విచారణ పట్ల కోర్టులకు కానీ ప్రజలకు కానీ విశ్వాసం లేదు, కాబట్టి ఈ కేసు సిబిఐకి బదిలీ చేస్తున్నామన్నారు. సేమ్ ఆ జడ్జిమెంట్ రెఫరెన్స్లోనే నేను ఈరోజు తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను. విచారణ మొదలు పెట్టకముందే, సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకోకముందే కేటీఆర్ గారు ముందుకొచ్చి అన్ని వివరాలను బహిరంగపరిచాడు. అక్కడ ఎమ్మెల్యేల కొనుగోలు విషయము, ఇక్కడ ప్రశ్నపత్రాల కొనుగోలు విషయం. అక్కడ చంద్రశేఖరరావు పత్రికా సమావేశం పెట్టి ముందుగానే నేరస్తులందరినీ నిర్ణయించడంతో హైకోర్టు కేసు సిబిఐకి బదిలీ చేసింది. ఈ కేసులో కూడా కేటీఆర్ ముందస్తుగానే నేరస్తులను నిర్ధారించింది. కాబట్టి ఎవరిని విచారణ చేయకుండా సిట్టు మీద షాడో ముఖ్యమంత్రి కేటీఆర్ ప్రభావం ఉంటుంది. కాబట్టి మేము ఈ వాదనను హైకోర్టులో వినిపించి ఎమ్మెల్యే కొనుగోలు కేసును ఏ విధంగా అయితే సిబిఐకి బదిలీ చేసిండ్రో ఈ కేసును కూడా సిబిఐకి బదిలీ చేయాల్సిందిగా మేము రేపు కోర్టులో వాదనలు వినిపించబోతున్నాము. అక్కడ చంద్రశేఖరరావు పాత్రదారుడైతే ఇక్కడ తారక రామారావు పాత్రదారుడు. అక్కడ ఫిర్యాదు ఎమ్మెల్యేల కొనుగోలు విషయం అయితే ఇక్కడ ఫిర్యాదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల కొనుగోలు విషయం. అక్కడ పిటిషనర్స్ బీజేపీ ఇతర పార్టీలు అయితే ఇక్కడ పిటిషనర్స్ కాంగ్రెస్ పార్టీ, అదే విద్యార్థి విభాగము, ఇతర నిరుద్యోగ యువకులు. కాబట్టి నేరంలో కానీ విధానంలో కానీ ఎలాంటి తేడాలు లేవు. కాబట్టి కోర్టులో రేపు స్పష్టంగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఢిల్లీ నుంచి ఉద్దండులైన న్యాయవాదులను రప్పిస్తాము. రేపు హైకోర్టులో వాదనలు వినిపిస్తాము. ప్రజాక్షేత్రంలో నిరుద్యోగ నిరసన దీక్షతో పాటు న్యాయస్థానాలలో కూడా ఈ ప్రభుత్వం చేసిన అవకతవకలు, తారక రామారావు పేషీ యొక్క పాత్రను తేల్చే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. 30 లక్షల నిరుద్యోగుల ఆశలను ఆకాంక్షలను కాలరాసే చిదిమేసే అధికారము కేసీఆర్కు ఇవ్వలేదు. 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని సాధించుకున్న తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్న అన్ని ఖాళీల ఉద్యోగాల భర్తీ కోసమే. కానీ 9 ఏళ్లల్లా ఈ ఉద్యోగాల భర్తీ చంద్రశేఖరరావు చెయ్యకపోను పోటీ పరీక్షలను నిర్వహించడం రద్దు చేసే పనిలో ఉన్నాడు.
అందుకే చంద్రశేఖరరావు పరీక్షల్ని నిర్వహించుడు రద్దు చేసుడు కాదు. 30 లక్షల నిరుద్యోగ యువకులకు నేను పిలిపిస్తున్నా, చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని రద్దు చేద్దాం, చెంచల్గూడ జైల్లో చిప్పకూడు తినిపిద్దాము. తండ్రి కొడుకులు ఇద్దరు ఎదురుగా కూర్చొని ఈ విద్యార్థులను బలి తీసుకున్నందుకు, ఇంత నిర్లక్ష్యంగా పరిపాలన నడిపించినందుకు పదే తెలంగాణ మోడల్ అంటారు. ఏందే తెలంగాణ మోడల్? మినిమం గవర్నెన్స్, మాక్సిమం పాలిటిక్స్. అంటే ప్రభుత్వాన్ని గాలికి వదిలేసి పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించకుండా, ఏ పరీక్షలు నిర్వహించినా లోపభూయిష్టంగా ప్రశ్న పత్రాలు ముందుగానే దొంగల చేతులకు చేరి నిజమైన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ఇదే నా తెలంగాణ మోడల్. అందుకే ఇటు ఎల్లారెడ్డిలో ఈ నిరసన దీక్షతో పాటు రేపు హైకోర్టులో కేసు వస్తుంది. ఢిల్లీ నుంచి ఉద్దండులైన న్యాయవాదులను పిలిపించి 30 లక్షల నిరుద్యోగ యువకుల తరఫున కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. రాష్ట్రంలో ఉండే అందరు నిరుద్యోగ యువకులకు 11 యూనివర్సిటీలు ఉన్నాయి, 100 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, 1000 జూనియర్ కాలేజీలు ఉన్నాయి, 30,000 పాఠశాలలు ఉన్నాయి. అందరు విద్యార్థులు కూడా అప్రమత్తమై రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి నిరసన తెలపాల్సిన అవసరం ఉంది. 21వ తారీఖు రోజు మేము గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం. తక్షణమే వీళ్ళని ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా గవర్నర్ ఆదేశాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేయబోతున్నాం. సార్, ఇప్పుడు మీరు చెప్తున్న జగన్ ద్వారా రాజశేఖర రెడ్డి నియామకమైన చెప్తున్నారు. సార్, జగన్ మాత్రం నేను 2021లో చైర్మన్ గా రిక్రూట్ అయినాను, చైర్మన్ గా అపాయింట్ అయినాను. 2015 నుంచే రాజశేఖర రెడ్డి కంటిన్యూ అవుతున్నాను, నాకు సంబంధం లేదు అసలు అని చెప్తున్నాను. జగన్ ద్వారా ప్రమోషన్ ఇప్పించి డిపార్ట్మెంట్ మార్చిండ్రని చెప్పిన. అపాయింట్మెంట్ తిరుపతి ద్వారా జరిగిందని చెప్పిన నేను స్పష్టంగా. అపాయింట్మెంట్ 2017లో కేటీఆర్ పిఏ తిరుపతిది జగిత్యాల జిల్లా మాల్యాల మండలం, ఆ పక్కనే ఒక చిన్న ఊరు. రాజశేఖర రెడ్డిది జగిత్యాల జిల్లా మాల్యాల మండలం, ఆ పక్కనే ఒక గ్రామం. తిరుపతి రాజశేఖర రెడ్డి వాళ్ళిద్దరు ఒక్కటే. తిరుపతి సూచన మేరకు, కేటీఆర్ రికమెండేషన్ మేరకు అతనికి ఉద్యోగం వచ్చింది. అతనికి ప్రమోషన్ విషయంలో, బదిలీ విషయంలో కేటీఆర్ జగన్ ఉపయోగించుకున్నాడు. తద్వారా ఇక్కడికి వచ్చి కీలకమైన కుర్చీలో తిరుపతి పైరవి ద్వారా కూర్చున్నాడు. తిరుపతి కేటీఆర్ పిఏ కేటీఆర్కు తెలవకుండా ఇక్కడ పుల్లదీసి అక్కడ పెట్టాడు. కాబట్టి మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన ముద్దాయి తిరుపతి వెనకాల ఉన్న కనిపించని శక్తి కేటీఆర్, అదృశ్య శక్తి కేటీఆర్. నేను మళ్ళీ ఒకసారి స్పష్టంగా చెప్తున్నా మిత్రులారా, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి ఇష్యూని రేవంత్ రెడ్డి సరైన విధంగా చెప్పలేదనో లేకపోతే ఇతర చర్చలకు దారి తీయకండి. ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఇద్దరు వ్యక్తులు. కేటీఆర్ చెప్పిన మాటల్లో చెప్తున్నా నేను. ఒకటి ప్రవీణ్ కుమార్, 2 రాజశేఖర రెడ్డి. ప్రవీణ్ కుమార్ ఏఎస్ఓ, అతను కారుణ్య నియామకం మీద ఏదో ఉద్యోగం వచ్చిందని అతను ఒక వర్టికల్. దీంట్లో ఇంపార్టెంట్ పర్సన్ రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి 2017 కంటే ముందు ఇతర దేశాలలో పనిచేసి వచ్చిండు. అతనిది తిరుపతిది ఒకటే మండలం, ఒకటే జిల్లా. తిరుపతి పైరవి మేరకు రాజశేఖర రెడ్డికి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత అతన్ని ప్రమోషన్తో పాటు పైరవి చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు తీసుకొచ్చారు. ఇందులోకి వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఇంత కీలకమైన బాధ్యత ఇవ్వద్దు, రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇవ్వాల్సిన కీలకమైన బాధ్యతను రాజశేఖర రెడ్డికి ఇప్పించిందే కేటీఆర్కు చెప్పింది తిరుపతి. సో ఇవాళ రాజశేఖర రెడ్డికి ఉద్యోగం రావడానికి తిరుపతి కేటీఆరే కారణం. రాజశేఖర రెడ్డికి ప్రమోషన్ వచ్చి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లకి వచ్చి ఇంత కీలకమైన పోస్టులో ఉండడానికి కేటీఆర్ అండ్ తిరుపతే కారణము. ఇవాళ ఆ కుర్చీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని పెట్టడానికి వీల్లేదు. అక్కడ రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగి ఉండాలి. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగిని పెట్టకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని పెట్టి ఈ మొత్తం వ్యవహారాలకు సూత్రధారిగా, పాత్రధారులుగా వీళ్ళందరూ వ్యవహరించారు. అందుకే ఇవాళ నేను 2016లో వచ్చిన ఫలితాల గురించి మాట్లాడుతున్నా. అప్పుడు రాజశేఖర రెడ్డి లేడు, కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరగాల్సిన అవకతవకలు ఆ రోజు నుంచి జరుగుతున్నాయి. ఈ రోజు స్పష్టంగా దొంగలు దొరికిండ్రు. ఈ దొంగల్ని కాపాడడానికి నిన్న కేటీఆర్ హడావిడిగా బయటకు వచ్చేసి వీళ్ళిద్దరినే
నేరగాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిండు. అందుకే నేను అడిగింది ఏంది, 13 తారీఖు నాడు అరెస్ట్ చేస్తే 18 తారీఖు వరకు ఈ 9 మందిని ఎక్కడెక్కడ ఉంచిండ్రు. చెంచల్గూడ జైల్లో వీళ్ళని ఉంచినప్పుడు చెంచల్గూడ జైలు 13 తారీఖు నుంచి 18 తారీఖు వరకు సీసీ ఫుటేజ్లను బయట పెట్టాలి. అదేవిధంగా అక్కడికి వచ్చిన విజిటర్స్ వివరాలు పూర్తిగా ప్రభుత్వం బయట పెట్టాలి. వాళ్ళు ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు. మూడోది, సంబంధం లేని శాఖ విచారణనే జరగక ముందు కేటీఆర్ గారు ఎట్లా నిర్ధారిస్తాడు ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు నేరగాలని? కేటీఆర్ నిర్ధారించలేడు కదా, అతను విచారణ అధికారి కాదు. కాబట్టి కేటీఆర్ ఏ సమాచారం మేరకు నిర్ధారించిండో విచారణ జరగాలి. నాలుగోది, సిట్ అధికారిగా నియమించిన ఏఆర్ శ్రీనివాస్, అతనికి కేటీఆర్ బామ్మార్దికి రాజ్ పాకాలకున్న కనెక్షన్ ఏంది? వీళ్ళిద్దరు నివాసాలు ఎక్కడెక్కడ ఉంటాయి? వీళ్ళిద్దరికి ఉన్న కనెక్షన్ ఏంది? సో ఇప్పుడు కేటీఆర్ బామ్మార్ది రాజ్ పాకాలకు అత్యంత సన్నిహితుడైన అధికారిని అక్కడ నియమించడం ద్వారా సిట్ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే అధికారులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో షాడో ముఖ్యమంత్రి ఉన్న కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్కు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వడానికి అవకాశమే లేదు. ఏ విధంగా అయితే ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి గారు ముందే పత్రికా సమావేశం పెట్టి విచారణకు సంబంధించిన అన్ని వివరాలు ప్రజలకు వివరించడంతో ఈ కేసును తెలంగాణ హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది. సేమ్ అదే డిమాండ్ని ఈరోజు చేస్తున్నాము. ప్రశ్నాపత్రాల లీకేజ్కి సంబంధించి విచారణ జరగకంటే ముందే కేటీఆర్ గారు పత్రికా సమావేశం పెట్టి మొత్తం కేసును తేల్చేసాడు. కాబట్టి ఈ కేసులో ఇంకా నిజమైన నేరగాళ్లను ప్రభుత్వం శిక్షించదు. నిజమైన నేరగాళ్లు డైరెక్ట్ కేటీఆర్ అండ్ కేటీఆర్ పేషి పాత్ర ఉన్నది ఇందులో. కాబట్టి ఇది సిబిఐ చేత విచారణ జరిపించాలి. సిబిఐ విచారణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా శశభిషలు ఉంటే సిట్టింగ్ జడ్జి చేత పర్యవేక్షణలో విచారణ జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టినాం. ఇవాళ అన్ని మండలాలలో కేసీఆర్ కేటీఆర్ దిష్టి బొమ్మలు తగలబెట్టమని మేము ఆదేశాలు ఇచ్చినాం. 21 తారీఖు రోజు సంబంధిత వ్యక్తుల ప్రాసిక్యూషన్ కోసం అనుమతి ఇవ్వమని చెప్పి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళబోతున్నాం. అదేవిధంగా రేపు హైకోర్టులో మేము వేసిన పిటిషన్ వస్తుంది. ఢిల్లీ నుంచి ఉద్దండులైన న్యాయవాదులను పిలిపించి రేపు పూర్తి స్థాయిలో కేసును హైకోర్టులో మేము వాదనలు వినిపించబోతున్నాము. ఏ విధంగా అయితే ఎమ్మెల్యే కొనుగోలు కేసు విషయంలో కేసీఆర్ ముందుగానే పత్రికా సమావేశం పెట్టి వివరాలు పత్రికలకు వివరిస్తే సిట్ నుంచి తీసి సిబిఐకి బదిలీ చేసిరో అదేవిధంగా నేను ఈ విచారణకు సంబంధించి విచారణ జరగ